వాళ్ళ దగ్గర అసలు వెళ్ళకండి. దొంగనా గుడుగులు మెడకాయలు పీకలు కోయేస్తారంట. దూరంగా తీసుకెళ్ళి నగలు ఏమన్నా వేసుకున్నారు అనుకోండి. వరల్డ్స్లోనే సెకండ్ లార్జెస్ట్ బిల్డింగ్ అంట ఇది. ఇంకా ఫుల్గా రికవర్ అయితే కాలేదు. నేను మ్యాక్సిమం అవాయిడ్ ట్రై చేస్తున్నా. బయట ఉన్న క్యాబులు తీసుకోకండి మరీ చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికులు. ప్రజెంట్ నేనైతే ఉన్నా మలేషియాలో ఇక్కడ నా హాస్టల్ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో చైనా టౌన్ అయితే ఉంది. సో క్యాబ్స్ ట్రై చేసినా కానీ ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతూ ఉండింది. అందుకని చెప్పేసి 2 కిలోమీటర్సే కదా ఫోన్లో అని చెప్పి నడుచుకుంటూ వచ్చేసిన. ఎండ మాత్రం మామూలుగా లేదు భయ్యా, వాంచేస్తూ ఉంది అసలు ఎండ అయితే. ఈ చైనా టౌన్ ముందుగానే మీకైతే ఒక బిల్డింగ్ ఉంటుంది చూడండి. వరల్డ్స్లోనే సెకండ్ లార్జెస్ట్ బిల్డింగ్ అంట ఇది. వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ అంట. అది మన మలేషియాలో ఉంది. అది ఎట్లో వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా కనిపించింది, అందుకని చెప్పి మీకు చూపించిన. ఇక్కడైతే చూడండి, ఇది కనిపిస్తాం కదా ప్యాట్లింగ్ స్ట్రీట్. ఇదే మన చైనా మార్కెట్. ప్యాట్లింగ్ స్ట్రీట్నే చైనా మార్కెట్ అంటారు. చాలా లోపలికైతే వెళ్ళి అసలుకి ఏం కథ అని చెప్పి చూద్దాం. చైనా మార్కెట్లో ఏమి ఉంటాయని చెప్పేసి మీకు కనిపిస్తాను కదా, ఇదే. చాలా లోపలికైతే వెళ్ళి చూద్దాం ఏముంటాయని చెప్పేసి ప్యాట్లింగ్ స్ట్రీట్లో. మధ్యాహ్నం అయింది ఇక్కడ టైము. ఎండ మామూలుగా లేదు అసలుకి. ఎండ కన్నా నేను హ్యూమిడ్ అంటాను వీటిని. ఫుల్ హ్యూమిడ్ ఇక్కడ, బీభత్సంగా ఉంది. కొనుక్కోవడానికి చాలానే ఉన్నాయి. బట్టలు, అద్దాలు, లోపల కూడా షాప్ ఉంది. మోస్ట్లీ ఇది మొత్తం ఫేక్ మార్కెటే. ఈ చైనా టౌన్ మొత్తం ఏది ఒరిజినల్ అనుకోకండి. ఏదైనా కొన్ని ఊరికే వాడేసి ఇక్కడే పడేసేది అయితే ఇక్కడ వచ్చి కొనుక్కోండి. ఒక్కటి కూడా మీకు రియల్ దొరకదు. అన్నీ ఉత్తుత్తు పిల్లలు ఇవి. అయితే మీకు చూపిస్తాను. ఇట్లాంటి ఒక మార్కెట్ ఉంది ఇక్కడ అని చెప్పి చూపిస్తూ ఉన్నా మీకు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి చూడండి. అండర్వేర్లు, షూస్, ఏకంగా బ్రాండెడ్ షూస్ ఉన్నాయి. కానీ అది రియల్ బ్రాండెడ్. ఇది చూసినారు కదా ఎన్ని ఉన్నాయో. బెల్ట్లు ఉన్నాయి. నాకేమో వద్దురానైనా ఏం ఒరిజినల్ ఉంటారా నేను కొనేదానికి. కొంచెం పెద్ద షీటే, మరీ చిన్నదిగా అయితే ఏం లేదు, కొద్దిగా పెద్దదిగానే ఉంది. కొనుక్కొని చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా మరి ఇంకా గట్టిగా అసలు ఇంకా ఫుల్గా రికవర్ అయితే కాలేదు. నేను మ్యాక్సిమం అవాయిడ్ ట్రై చేస్తున్నా. సో కొద్దిగా వాయిస్ గట్టిగా రాకపోవచ్చు, లేకపోతే వాయిస్లో చాలా మార్పులు మీరు గమనించవచ్చు. రికవర్ అవ్వడానికి మోస్ట్లీ ట్రై చేస్తున్నా. రోజులు అయిపోతున్నాయి షూట్ చేయాల్సింది చాలా ఉన్నాయని చెప్పేసి బయట వచ్చేస్తా ఉన్నా, కంప్లీట్గా రెస్ట్ అనేది తీసుకోకుండా. ఎందుకంటే మలేషియా కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్. సో మళ్ళీ వచ్చేందుకు ఛాన్స్ లేదు. అటు చూడండి, ఎయిర్ జార్డన్స్ మొత్తం పెట్టేస్తున్నారు. సో బిట్ ఎక్స్పెన్సివ్ కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు. కాబట్టి జస్ట్ 10, 2 పీసులు 30. అన్నీ సెకండ్ హ్యాండ్ అని చెప్పి సెకండ్ హ్యాండ్ కదా, అన్నీ డూపే ఇవి. ఆ డూపులు కొనేందుకు ఎంతమంది చూడండి. బీభత్సమైన హ్యూమిడ్ ఉంది ఇక్కడైతే. ఇంకా ఏమవుతున్నారు, బ్యాగులు భలే ఉన్నాయి చూడండి. యాక్చువల్ ఒరిజినల్ అట్లే చేసి పెట్టున్నారు. బ్యాగులు ఉన్నాయి, పొగలు లాగేది ఉన్నాయి. ఏదో ఫుడ్ కూడా ఉంది. అందులో గిరిగాలు పెట్టండి తిరిగేస్తా ఉంది. గిరిగిరి అనేసి. ఇవేంద్ర అంతున్నావు అమ్మా, మనిషి అంటున్నాడు చూడండి. 7 అడుగులు 8 అడుగులు ఉండేటట్టున్నాడు. పెద్దగా జనాలు ఏం లేరు. నైట్ కొద్దిగా జనాలు ఉంటారు అనుకుంటున్నా ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అందరికీ తెలుసు, కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి అందరికీ తెలుసు ఇవి మొత్తం డూప్ అని చెప్పేసి. జస్ట్ వచ్చి చూడాలని చెప్పేసి అందరూ వస్తారు. వచ్చేసి చూడండి ఎంత బాగుందో. పెన్నులు ఉన్నాయి. హలో, బ్యాగులు మాత్రం ఫుల్గా అమ్ముతున్నారు. చాలా ఉంది.
అసలుకి. అబ్బా ఇట్టొక దారి ఉంది, అట్టొక దారి ఉంది. తీసుకుని మళ్ళీ ఇట్ల నుంచి వస్తే ఇట్లా ఒక దారి ఉందా, యాజ్ మళ్ళీ ఇట్ల నుంచి వచ్చానికి ఇట్లా ఒక దారి ఉంది. మీకు నేరుగా అయితే చూపిస్తాను, నేరుగా వెళ్ళి ఏమున్నాయి. అబ్బా బ్యాగులు చూడండి భలే ఉన్నాయి, చిన్నదిగా. 85, 99 రింగేట్స్, 85. అబ్బా ఇదైతే 95 అంటే ఇది బాగుంది. 120, 109 రింగేట్స్. ఇది మంచిగా ఉంది చూడండి, 109 రింగేట్స్. ఇది 130 రింగేట్స్. చాలా తక్కువే, చాలా అంటే చాలా తక్కువ. అది అన్నీ చాలా తక్కువే, కొనాలంటే కొనుక్కోవచ్చు. మొత్తం చూడండి, తెల్లోళ్ళు వాడేవన్నీ ఒరిజినల్ ఏం కదా, అన్నీ ఇక్కడ కొనుక్కొని వాడేస్తారు. ట్రావెలింగ్లో వాళ్ళు వాడేటివన్నీ బ్రాండ్స్ అస్సలు అనుకోకండి. తెల్లోళ్ళు వాడేది అసలు ఒక్కటి కూడా బ్రాండ్లు కావు. వాళ్ళంతా ఇక్కడ కొనుక్కొని సిక్కుల నుంచి వాడేస్తారు. ఎంత ఇంకా ఏమున్నాయి, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. జ్యూసులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. చూద్దాం కొద్దిసేపు తర్వాత. ఏమన్నా తాగాలనిపిస్తే తాగాం, ఎందుకంటే నోరు తొందరగా ఎండిపోతా ఉంది. నాకు చాలా ఫాస్ట్గా ఎండిపోతా ఉంది చూసుకుంటే. మామూలు హ్యూమిడ్ లేదు లోపలైతే. ఆల్మోస్ట్ ఎండుకు వచ్చేసినాం మనం. ఇదే మొత్తం స్ట్రీట్ అంటే ఇదే. చూడండి జనాలు ఎట్లా ఉన్నారు, జనాలు బీభత్సంగా ఉన్నారు. ఇంకా మొబ్బయ్య కొద్దిగా ఇంకా ఫుల్గా వస్తారు జనాలు. ఇది తక్కువ, ఇంకా ఫుల్గా వస్తారు. నువ్వేంటే ఒళ్ళంతా బంగారాలు వేసుకొని తిరుగుతున్నావు. చిన్నగా రా, అదే స్ట్రీట్. ఎండ్ అయితే అయిపోయింది. బయట ఇట్లా ఆడ టుక్టుక్లు ఉంటాయి, వాళ్ళని అయితే తీసుకోకండి. నేను కనుక్కున్నంత దేశంలో వాళ్ళైతే చాలా దొంగనాయాల్లో. నేను తెలుసుకున్నంతలో ఇట్లా బయట ట్యాక్సీలు ఉంటాయి కదా, వీళ్ళు కొంచెం చాలా రూడ్ అనమాట. వాళ్ళ దగ్గర అసలు వెళ్ళకండి. దొంగనా గొడుగులు మెడకాయలు పీకలు కోయేస్తారంట. దూరంగా తీసుకెళ్ళి నగలు ఏమన్నా వేసుకున్నారు అనుకోండి, దూరంగా తీసుకెళ్ళి పీకలు కోసేసి దెంకొని వెళ్ళిపోతారంట. చాలా డేంజర్ వాళ్ళు. సో మీకు పదే పదే చెప్తున్నా, చైనా టౌన్కి వస్తే బయట ఉన్న క్యాబులు తీసుకోకండి. మరీ చెప్తున్నా, మోస్ట్లీ తీసుకోకండి. మీ జాగ్రత్త కదా కావాల్సింది ముఖ్యం. అందుకని చెప్పి అది అందుకే మీకు చూసినా కదా తీసుకోలే. ఇంకా టైం ఉన్నాను, ఇంకా కొంచెం దూరం నడిచి ముందుకెళ్ళి అక్కడ ఏమన్నా తీసుకుంటా, కానీ అక్కడ నేనే తీసుకోను. నాకే కొంచెం భయం వాళ్ళ దగ్గర తీసుకోండి. ఎందుకంటే మన దగ్గర అంతా చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. దానికోసం ఈజీగా లేపేస్తాను నన్ను, నాకు తెలుసు. అందుకే కదా మంచి ఫిట్గా అయిన తర్వాత మరి ఇట్లా మారుతో చేస్తున్నా. ట్రావెలింగ్ కోసం అని చెప్పేసి సపరేట్ జిమ్కి వెళ్ళి మంచిగా ఫిట్ అయ్యి వచ్చి మరీ చేస్తున్నా. ఎందుకంటే ఇట్లాంటి రిస్క్స్ ఉంటాయని చెప్పి నాకు తెలిసే బాడీని ప్రిపేర్ చేసిన. ఎక్కువ టైం లేదు, తక్కువ టైంలో ఉన్న 1 మంత్లోనే ప్రిపేర్ చేసి స్టార్ట్ చేసిన. సో మీకైతే అది కదా, అక్కడైతే వెళ్ళి తీసుకోండి. చైనా టౌన్ అంతా చూసినారు కదా, మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే వీడియో లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరన్నా మలేషియాకి వస్తానంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా వచ్చి ఒకసారి చైనా టౌన్ ఏందని చెప్పి చూస్తారు. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కోలాలంపూర్.